హాయ్ ఎవ్రీవన్, ఈరోజు హోటల్ స్టైల్ రాజ్మా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముందుగా రాజ్మాని ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా కడిగి రాజ్మా మునిగే అంతవరకు ఇంకా పైకి వాటర్ పోసి 8 అవర్స్ నాననివ్వాలి. నానిన రాజ్మాలో నుంచి వాటర్ తీసేసి కుక్కర్లో రాజ్మా వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను చెక్క, లవంగా, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ, బే లీఫ్, జాపత్రి, స్టార్ అనీస్, మిరియాలు వేసాక వాటర్ వేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రాజ్మా మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఒక 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి, 1 ఇంచ్ అల్లంని కూడా కట్ చేసి, 5-6 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. అదే మిక్సీ జార్లో 3 టమాటోల్ని కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరేలా చేసుకున్న టమాటోని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే బాగుంటుంది. ఇలా వేగిన దాంట్లో పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కారంలో పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోకి టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటోలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికిన దాంట్లో రాజ్మా ఉడకపెట్టుకున్నాం కదా, వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది. ఈ కర్రీ చపాతీకి, పూరీకి, జీరా రైస్కి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, అందరు ఇష్టంగా తింటారు. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, రాజ్మా కర్రీ రెడీ అయింది. చాలా బాగుంటుంది. వేడి వేడి రాజ్మా కర్రీలో కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని పూరితో కానీ చపాతీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.